రైట్. అట్లనే చూసుకున్నట్టయితే ఈ వైసీపీ వాళ్ళ నేతలకి ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మరి వైసీపీని వదిలి బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే బాగా వినిపిస్తుంది. వెనకటికి ఒక సామెత ఉందమ్మా, పల్లెనోడు పిలితాలు కోరికాడని. అవినాష్ రెడ్డి ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు బ్రదర్, పాయింట్ 1. సుబ్బారెడ్డి గారు ఎవరు? ఆయన చిన్నాన్న బాబాయ్ కదా. ఇంక మిగిలినోడు వాడు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి గారి సంగతి ఎవరికైనా తెలిస్తే తెలిసినోడితో మాట్లాడవచ్చు, తెలియనోడికైతే చెప్పొచ్చు. తెలియని సన్నాస మేళం గారికి ఎవడైతే చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి గారి అబ్బాయి, A1 కాంట్రాక్టర్, నేషనల్ వైడ్గా అతను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, అతను స్ట్రాంగ్ ఫాలోవర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎట్లా అంటే అతనికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి లేవు అన్నది ఇప్పుడు కాదు, ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన కానీ తెలుసు అందరికీ. మరి అప్పటిదానికి ఆయన వైఎస్ఆర్సీపీలో ఎందుకు ఆప్ చేశాడు? వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎందుకు ఆప్ చేశాడు? వాళ్ళందరూ పోయారు కదా, ఆదినారాయణ రెడ్డిలాగా బీజేపీకి పోవచ్చు కదా, ఎందుకు పోవట్లే? కడుపు మట్ట అన్నమాట. ఎందుకు నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అవినాష్ రెడ్డి గెలిచాడు కదా, సుబ్బారెడ్డి రాజ్యసభ మెంబరే కదా ఇప్పుడు ప్రజెంట్, ఇంకా మిథున్ రెడ్డి ఎంపీ గెలిచి ఉన్నారు కదా. వీళ్ళు కడుపు మంట ఏంటి? ఈ 124లోనూ ఇంత ప్రపంచంలోనూ వాళ్ళు ఎలా గెలిచారన్నదే కదా. అంటే వాళ్ళు ఒరిజినల్ లీడర్సే కదా. ఒరిజినల్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళ మీద వీళ్ళ ఫోకస్ ఎలా ఉందో చూడు, హ్యూమిలియేషన్. అంటే వీళ్ళ అరెస్టులను తప్పించుకోవడానికే ఈరోజు బీజేపీలోకి వెళ్తున్నారు అని చెప్పేసి వార్త ఉంది. ఒక బాబాయ్ హత్య కేసులో అనుకుంటే, ఇంకొకరు లిక్కర్ స్కామ్లో. సో ఇట్లాంటివి ఇవన్నీ ఎవడు ఈ తపేలా ఛానల్లో రాసుకుని అరికథలు అవి. మొన్న ఈడ్స్ కొట్టింది కదా, ఏమని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో? తెల్లారి ఫోన్ వచ్చే కల్లా జగన్మోహన్ రెడ్డి చేసి ఎలాగనుకుంటారు, పనికి మాల ఎదలరా ఇంటికి పోండి అని చెప్పింది, పక్కన ఆడుకోమని. అవినాష్ రెడ్డి విషయంలో కూడా బెయిల్ రద్దు చేయండి పోతే కుదరదు, మూసుకొని పని చేసుకోండి అని చెప్పింది. మిథున్ రెడ్డిది ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది, రేపు 23 తారీఖు ఎంక్వైరీకి రమ్మంది, వెళ్తాడు. వాళ్ళకైనా కొత్త చేసిన తప్పు అయితే ఎస్, ఇప్పటికి లాక్కోలేక పీక్కోలేక వస్తాను రా లెక్కర్ కేసులు పెట్టి. అది ఇది లెక్కర్ కేసులో నీకు జాగ్రత్త చెప్తున్నాను. ఫస్ట్ పనిష్ చేయవలసింది ఏపీ ఎలక్షన్ కమిషన్. ఎందుకు? సిబిఐ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేసింది, నువ్వు చేసావా? ఏమని ఫైల్ చేసింది తెలుసా? 3,500 కోట్లు జనప్రవాహం ఎలక్షన్స్కి వాడారు అని. ఇది కనుక నిజం అనుకో, ఎగ్జాంపుల్, ఎలక్షన్ కమిషన్ ఇది ఆన్సరబుల్ కదా. ఖచ్చితంగా సార్. అదింటిది మళ్ళీ అలా చెప్పారు సాయంత్రం మైకట్టుకుని చతుర్ముద్ర కట్టలు తప్ప బ్రహ్మాండమైన ఎలక్షన్ జరిగింది అన్నారు కదా. మరి ధన ప్రవాహంతో ఎలక్షన్ అయితే ఎవరు మీరంతా? ఇక్కడ మా ట్యాంక్ బండ్లో అంటే బుద్ధుడి విగ్రహం చూసుకొని కూర్చుంటారు, మీరు అక్కడ ఏడు చూసుకొని కూర్చుంటారు. అక్కడ మేనాయి కదా ఆన్సరబుల్. అంతే సార్. బయటకు వచ్చిన తర్వాత 3,500 కోట్లు లెక్క స్కామ్ జరిగిపోయిందని చెప్పింది ఆయనే, ధన ప్రవాహం జరిగింది ఆయనే చెప్పాడు. అంటే ఎలక్షన్ కమిషన్గా అప్పుడు గుడ్డుకూరని ఫలితవుతున్నారు ఆయన. ఛార్జ్ షీట్ నేను కూడా కాదు, ఛార్జ్ షీట్లో కోర్టులో ఫైల్ చేసింది అది. సంవత్సరం మనం 3,500 కోట్లు ధన ప్రవాహం జరిగింది అఫీషియల్ ఎక్స్చెక్కర్ నుంచి. మాడదు ఈ విషయాల మీద. అంచేది ఈ టపాచబుత్తు వార్తలు, పార్టీలు మారిపోతారు ఎలా? ఇప్పుడు మరి కేసులు వస్తే ఎదుర్కొంటారా సార్? మరి కేసులు ఎదుర్కోకుండా అవినాష్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడా? మిథున్ రెడ్డి ఏమైనా మన జైల్లో పెడితే కూర్చున్నాడా, లేకపోతే జైలు నుంచి గోడకి తీసి వచ్చాడా, లేకపోతే నాకు దోమలు కరుస్తున్నాయి ఊళ్ళల్లో గోక్కుంటున్నాను ఏసీ కావాలి ఇలాంటివి అడిగాడా? అట్లనే మా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారికి కూడా మరి ఈడీ నుంచి గోడ మీద పిల్లేనా ఎటుకెంతలో కనుక్కో ఫస్ట్. ఇంకా అలా ధనుంజయ రెడ్డి మీద సజ్జల మీద పడేయడం తప్ప వేరే పని లేదు వాళ్ళకి. విచారణ హాజరవుతారా సార్ మరి ఈడీ విచారణకి? ఏమీ లేదు, తీసుమార్కం లేదు, మూసుకొని వెళ్ళవలసింది ఎవడైనా సరే. ఈడీ సిబిఐ పిలిస్తే లేదా చంద్రబాబు నాయుడు గారిలాగా తీసుకొచ్చి మా స్టేట్లో సిబిఐ ఈడీలు రాకపోతే వస్తే ఒప్పుకోమో మేము రానివ్వము అంటే అప్పుడు మాట్లాడుతున్నాం. ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో ఇన్ని గణం అరెస్టులు అని అంటున్నారు, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, మరి ఏంటంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడిపించమను. ఇవాళ కాదు రేపు తిరుగుతుంది కదా క్యాలెండర్, తిరిగినప్పుడు చూద్దాం. అప్పుడు భారీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి కదా సార్, మరి అరెస్టులతో పాటు భారీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి కదా సార్. కాకినాడలో వచ్చింది కదా సార్ ఏది అమ్మని. ఇప్పుడు కన్నా ముందు 33 లక్షల కోట్ల ఒప్పందాలకు పెట్టి కూర్చున్నారు పూర్ణకుంభం మన నెత్తి మీద. ఇది 14 నుంచి 24 దాకా. అందులో ఎవడొచ్చాడు ఏ బుడంకాయ కడితే ఎప్పుడు ఏ ఒప్పందం ఏదో కాసేపు తవ్వి బయటికి తెస్తారు. అది ఇంకా శంకుస్థాపన రాయేసారు, 2 ఏళ్ళ కడతాం అంటుండ జపాన్ వాళ్ళు అమోనియా ప్లాంట్ కాకినాడలో. వచ్చేసిందని రాసేస్తే నేనేటి చేయాలి అని పని మొదలెట్ని కాదంటారా సార్ మీరు? అవుని అమ్మా, ఇంకా నీకు మొదటి రోజు అన్నప్రసన్న రోజు బిర్యానీ ఎట్టేస్తాడు ఎవరికైనా?
ముందు అన్నప్రాషన్ రాయట్టారు, తర్వాత పర్యాల మొదలు అలా మన కడప స్టీల్ ప్లాంట్ కట్టేస్తాం జమ్మలమడుగులో 10 ఏళ్ళు బట్టి చూస్తున్నాం కదా కొత్త శ్రీదేవిలోగా. అలాగే ఇవి కూడా మనం చంద్రబాబు నాయుడు గారు వేసిన రాళ్ళు ప్రపంచంలో వేసి ఉంటాడు. శంకుస్థాపన అవ్వదు అంటారు అయితే. అయితే మంచిదేనమ్మా. అయితే చూద్దాం అంటారు. ఇప్పుడు గ్రాసియం యూనిట్ ఉంది, నాకు తెలిసి చంద్రబాబు గారి ఆయనలోనే ఒప్పందం కుదిరింది. అది జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఓపెనింగ్ చేశాడు, ఆయన కట్టించాడు, ఓపెనింగ్ అయింది. కాదన్నామా స్టేట్కి వచ్చింది కాదంటే వీళ్ళంటే పనికి మాలేదు వాళ్ళు కాబట్టి రాష్ట్రానికి ఏం వచ్చాయో చెప్పమంటే చెప్పలేరు. ఎన్ని కంపెనీలు వచ్చేది, ఎన్ని ఏసీ కంపెనీలు వచ్చాయో తెలుసు కదా. ఏషియాలో నెంబర్ 1 మనం ఆంధ్రప్రదేశ్లోంచి ప్రొడ్యూస్ చేసే ఏసీ మిషన్లు.